ఉంది మరి కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ ఏముంది? కాంగ్రెస్ వచ్చినాక హామీలు ఇచ్చిండు, 6 గంటల హామీలు లేవు, ఏం లేవు. ఏమి ఇచ్చిండు? రైతు భరోసా పెరిపాస్ ఇచ్చిండు. రైతు బంధు కొన్ని ఇస్తుండ ఇల్లు కొన్ని ఇచ్చిండ్రు, కొన్ని బేస్ అయినాయి, కొన్ని కట్టుకోనికి వాళ్ళ సొమ్మత లేక కొన్ని అట్లే ఉన్నాయి. ఇల్లు ఇచ్చిండు, ఇల్లు ఇచ్చినా లేవు కదా. ఏది మంచిగా ఉంది మరి? అప్పుడు మంచిగా ఉన్నాయి, అప్పుడు ఉన్నది జర మంచిగా ఉన్నది, అప్పుడే మంచిగా ఉన్నది. బాలరాజు ఇప్పుడు బీజేపీలో పోయింది కదా, ఇక బీఆర్ఎస్ కథం పని అయిపోయింది అంటారు. బీఆర్ఎస్ బాలరాజు బాగానే ఉన్నాడు కానీ మధ్యలో పోయిండు బాలరాజు. ఆయన ఒక్కడు పోతే ఆయన నెంబర్ పోయింది, కార్యకర్తలు పోలే కదా ఎవరు. రేవంత్ రెడ్డి పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోలే, రేవంత్ రెడ్డి పని అయిపోయింది. రేవంత్ రెడ్డి జన్మల మళ్ళీ ఇప్పుడు అందుకే భయపడి ఓట్లు పెడతలేడు. రేవంత్ రెడ్డి ఓట్లు ఎలక్షన్ పెడతాడు, సర్పంచ్ ఎలక్షన్ మొత్తం పడిపోయింది. ఊళ్ళలో బండ్లు నడుస్తలేవు, ఊడ్చడానికి పైసలు లేవు. రేవంత్ రెడ్డి పని ఎప్పుడు నకలెత్తుకపోయినా ఇంకే ఉండు. రేవంత్ రెడ్డి సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అంతా గోసి పట్టనే కట్టలేదు. వాడే చెప్తుండే నేను పోతే చెప్పులతో వచ్చిండు అని అంటున్నాడు. ఆయనకి ఎక్కడిది? ఆయనకి ఎక్కడదా? ఎవరు నమ్ముతారు? రేవంత్ రెడ్డిని బాకీ 10 రూపాయలు ఇస్తలేరు. ఇంకా కేసీఆర్ నెత్తి ఎప్పుడు మాటరాలు కూడా బతున్నాడు, అంతే. కేసీఆర్ తిట్టుకుంటా బతున్నాడు. రేవంత్ రెడ్డికి ఏడా ఉందా? రేవంత్ రెడ్డి ఎప్పుడో పోయిండు. రేవంత్ రెడ్డి పులిని నేను మా ఏరియా డెవలప్ చేసి పులి ఎప్పుడో పండింది సందులో, పులి ఎప్పుడో సందులో పండింది. పులి కాదు, దాని మొత్తాలే మారిపోయినాయి. అప్పుడున్న మొత్తాలు ఇప్పుడే ఉన్నాయి. తొడగొట్టి మీసాలు దిగినాయి, తొడ పోయింది, ఎప్పుడో ఊసిపోయింది. ఇవాళ పులి దిగుతుంది, సింహం దిగుతుంది. కేటీఆర్ దిగుతుంది ఇవాళ సింహం. ఇక్కడ నల్లమల్లి అడవిలో ఇవాళ దిగుతుండో. కేటీఆర్ అప్పట్లో మోసం చేసినట్టు 10 సంవత్సరాలు కేసీఆర్ లేని బతుకుదర లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు. మనకు బతుకుదర గుడ్డవాటలో లేవు. కేసీఆర్ రాకపోతే కేసీఆర్ పచ్చగా అయిన తెలంగాణ కొన్నానికే ఏం చెప్తుండు? 500 బోనస్ ఇస్తాను, ఇప్పటికి 500 లేదు. ఈ ఆడవాళ్ళకి ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. గువ్వల బాలరాజు బీజేపీలో పోయినా ఇవాళ వాడు చచ్చిపోతాడు ఈ మందిని చూస్తే. ఈ బొక్కబొర్ర వద్దాడు, మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు పెడతాడా? అయిపోయింది. ఏకముందే కోట్ల కేసు ఏడే పెడతాడు వాడు. కోట్ల కేసు ముందర కోట తిడుతుంది గుద్దరగా. ఏంద్రా అని వాడు ఏనే లేదు, మా వీళ్ళ కోట్ల కేసు తిడుతుంది. ఇంకేడా ఉంది? ఆయన బతికారు. ఆయన పని ఎప్పుడో రేవంత్ రెడ్డి, బొక్కల రేవంత్ రెడ్డి అయిపోయాడు. బీసీలకు న్యాయం చేస్తున్నాడు. బీసీలు ఉన్నారా? బీసీలు అని పక్కన లేరు, అందరు పోతున్నారు, ఇళ్ళకే వస్తున్నారు. ఆయన అట్లా చెప్తుండు, బొంకుతుండు బీసీలు అని. బీసీలకు ఏమైంది? ఎవరితోనే పచ్చలేవు. బీసీలు అడగదెగుతుర్రా? బీసీలు అడుగుతుర్రా మాకు పెట్టమని? ఓడు అడుగుతలేడు. ఈయన ఇస్తే అవుతుందా? కేంద్రం ఇవాళ మోడీ ఇస్తే అవుతుంది. ఈడ ఏమిస్తాడు ఆయన? ఈడ ఏముంది ఆయన తను ఎన్నికే? ఆయన కేంద్రంలో ఏం నడతలేదు. ఎవడన్నా పోతే చెప్పులు తెగపోతున్నా అని అంటున్నారట. పోయి అడిగితే అప్పులు ఎవరిని నమ్మతలేడంట. ఒక ఈరియా సాగిస్తలేడు. ఇంకేముంది ఆయన? ఒక్క ఈరియా బస్తా ఓపిక లేదంట రైతులకు. ఏమన్నా చూసినా కేసీఆర్ ఉన్నప్పుడు పోయి లైన్లు ఉన్నారా? ఒక్క ఆధార్ కార్డు పోతే 20 బస్తాలు 30 బస్తాలు ఇచ్చిండు. ఇప్పుడు ఎలా ఉందా? 8 గంటలు నిలవలేడరా? సినిమాకి పోతే నిలబడతారు కదా అంటుండు. వాడు సినిమా టాకీస్ వేరే, వీడు సినిమా తీస్తుండా ఏమన్నా? వీడు రాజకీయ నాయకుడా? ఇలా నమ్మి నల్లమల అడి బిడ్డ మాకు కేసీఆర్ న్యాయం చేయాలని ఓట్లేసారు మా వాళ్ళు. ఈ అచ్చంపేటలా ఏదో చేస్తా అనుకున్నాం, ఏ లేదు, ఉండదు, ఉన్నట్టే. ఇంకా ఇంత అమ్మక తెగుతాడు, దీని అమ్మక తెగొచ్చు. ఏముంది ఇప్పుడు? ఏది లేదు అని తాన మాటల రేవంత్ రెడ్డి, మారాటి రేవంత్ రెడ్డి. 8 గంటలు కూడా రైతులు నిలబడకలేకపోతున్నారు అంటుండు. వాడేవాడే మాకు చెప్పనికి మేము ఓట్లేదు గెలిపిస్తే మా ఇళ్ళలో వేయాలి. ఇంకా వాంతానం మేము నిలబడతాం లైన్లా. సినిమా కట్ట మాకు కాసుకున్నాము, ఈయన దాన్ని కాసుకున్నామా? ఇవాళ కాసుకొచ్చినాం. ఎందుకు వచ్చాం? మాకు ఫైల్ ఇచ్చిరా? ఆనంద కొరకు వచ్చినాం. ఇవాళ మాకు బువ్వ పెట్టిండు, బట్ట ఇచ్చిండు, కూడు ఇచ్చిండు. కేసీఆర్ చేసిన పుణ్యం ఇది. ఏమా ఒక జిల్లాకి ఏమైనా ఆఫీసులు కట్టినా? అప్పులు చేసినట్టు మన వేసాం. అప్పులు చేయనికే అప్పులు చేసి మాకే పెట్టాడు. ఎవరిని కట్టిండు? రేవంత్ రెడ్డి కట్టాలా అప్పులు చేసి? ఎప్పుడు అప్పులతో చెప్తా? అప్పులకే నేను ఇప్పుడు వడ్డీలు కడుతున్నా అంటుడు. వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయి. వాడు ఎవరేసి వాడు ఉన్నవన్నాడు. వాడు వడ్డీలు మళ్ళీ కేసీఆర్ కడతాడు. ఇప్పుడు గెలుస్తాడు, వడ్డీలు కడతాడు, అన్ని కడతాడు. వాడేవాడే మాకు చెప్పనికి? వడ్డీలు గెలిపించిరే మార్పు అని. మార్పు అంటే ఏం 4000 ఇస్తున్నాడు. ఆడోళ్ళకు 2000 ఇస్తున్నాడు. మళ్ళీ 5 రూపాయలకు వాళ్ళు నమ్మి సిటీలు వేసుకుని 50,000. వీళ్ళు మాకు ఇట్లా చేసి అంత తిడుతున్నారు ఆడోళ్ళు. ఏమి ఇచ్చిండు ఆయన? ఏంది అన్ని మరాఠీ మాటలు, మాయల మరాఠీ. అయ్యో ఏమంటున్నావు? తెలంగాణలో మాటలకే మోసపోతారంట. బాగానే డైరెక్ట్ అంటున్నావు. మాటలు చెప్తే మోసపోతారు. మోసపోయే వాళ్ళు ఎప్పుడు మోసపోతారు అంటుండు. ఇది ఆయన చేసేదే ఉంది. మాకే చెప్తున్నా అప్పగడుతున్నాడు. ఆయన ఎడగడతాడు? అలా ఆయన సొమ్ము తెచ్చి కడతాడు మిత్రులు. మా సొమ్ము మాకే పెట్టి కేసీఆర్. ఆయన మళ్ళీ గెలిస్తే ఆయనే కడతాడు. అమ్మక తెగుతాడు. పోనీ ఈయన ఎప్పుడు పొద్దునే స్నానం తిడతాడు. నీకు దమ్ముంటే నువ్వు 10 సంవత్సరాలు నేనే ఉంటా ముఖ్యమంత్రిగా అంటాడు. రేపు గెలవాను.
ఏముంటే రేపు సర్పంచ్లో ఉండేవారు సర్పంచ్లో ఉండేవాడిని గెలిచి చూపించేవారు మొగోడు సర్పంచ్లో దిక్కులేదు 2 ఏళ్ళు అయిపోయింది 3వ ఏళ్ళ దగ్గరకు వస్తే ఇంకేం పెడతాడు వచ్చేసారి ఈ కేసీఆర్ పెడతానే సర్పంచ్ ఇంకా 3 సంవత్సరాలు కూడా బెటరా ఏదో ఉందా సార్ పెట్టడానికి దమ్ముందా ఎవరన్నా ఓట్లు వేస్తారని ధైర్యం ఉందా ఓటు వేస్తాము అని ఉంటే ఎప్పుడో పెట్టేటోడు అది లేకనే ఏడుస్తున్నాడు ఏడో ఓడిపోతున్నా ఈద ఇచ్చేది పోతా అని అట్లా బతున్నాడు బతకని కొన్ని రోజులు కేసీఆర్ పేరు చెప్పుకొని బతకని అంతే జనాల ఉసురు పోసుకొని బతకండి నల్లమల ఆడిబిడ్డ మాటలకే ఆడిబిడ్డ ఒకరికి బుక్కటి పోబెట్టినోడు కాడు 10 రూపాయలు లోన్ కానీ ఒక్కసారి ఇచ్చిండు ఆశలక అవి ఏంటి పైసలు పెట్టుబడి పైసలు ఒక్కసారి ఇచ్చిండు ఇంకేడిచ్చిండు మళ్ళా రుణమాఫీలు ఎవరు చేసిండు రుణమాఫీ ఊరికి ఇవ్వాలి అన్ని దొంగ మాటలు లంగ మాటలు అవి మాటల కిరాలు చేసిండు కొన్ని ఇప్పుడు వీడికి వచ్చిన జనాలు అందరూ ఉత్తనే వచ్చిరా పైసలు తీసుకోండి పైసలే ఉట్టిగా ప్రేమ అభిమానం కేసీఆర్ నీళ్ళు తెచ్చిండు మొత్తం కాలువలు వ్యవసాయం పుట్ల కొద్ది ఒడ్లు వస్తున్నాయి ఏడున్నాయి మన తెలంగాణ నీళ్లు కడుకోనికే లేవు కన్నమ్మ ఏడు పేర్చినాం ఇంకా కొన్ని దేశం వచ్చేపేటకి ఇట్లా నీళ్ళు లేవు సేవని ఇంకా చేస్తే భూమి మళ్ళీపోతాం పంటలకు అన్ని ఉట్టితోళ్ళు ఎవరు చేయడు మాటలు చెప్పి బతకనిక కేసీఆర్ తిట్టుకుంటా ఇన్ని రోజులు తరుస్తాడు అంతే కథ ఏం చెప్తావు ఫైనల్ గా రేవంత్ రెడ్డి మరాఠీ రేవంత్ రెడ్డి మాటలు ఏం చేయలేడు మళ్ళా కేటీఆర్ రావాలి ముఖ్యమంత్రి రావాలి తెలంగాణ స్వచ్ఛగా భారతీ తెలంగాణ అయితే బంగారు తెలంగాణ చేస్తారు